హాయ్, మొన్న నేను పేషెంట్కి డోలో 650 అనే మందు రాశాను. ఓకే, సింపుల్ క్రోసిన్ మాత్ర. ఆయన వెళ్ళి ఒక మెడికల్ షాప్లో కనుక్కుంటే వాళ్ళు వేరే జనరిక్ పారాసిటమాల్ ఇచ్చారు. ఆయన కోపంగా వచ్చి, మీరు ఈ డోలో వాళ్ళతో మాట్లాడుతున్నారా, మీరు బాగా సేల్స్ ఏజెంటా, మీరు రాసిన మందుకి ఆ మందుకి చాలా వ్యత్యాసం ఉంది కాస్ట్ వైజు, మరి మీరు ఎందుకు ఇది రాశారు అని నాకు బాగా దబాయించి అడిగారండి. హాయ్, నేను మీ డాక్టర్ రాజా, నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, 30 ఏళ్ళుగా 4 దేశాల్లో ప్రాక్టీస్ చేసి వచ్చాను. సో మీకు ఇట్లాంటి గమ్మత్తైన మెడికల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా నేను చెప్తాను. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా, మీకు నెగిటివ్గా ఉన్నా అగ్రెసివ్గా ఉన్నా మీరు అడగండి, నేను హ్యాపీగా ఆన్సర్ చేస్తాను. కింద మీరు కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఎనీ టాపిక్ ఈజ్ నాట్ ఆఫ్ ద లిమిట్స్. ఈ ప్రశ్నకి మనం జవాబు చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి. సో ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ ఏంటంటే కొన్ని పరిణామాల ప్రకారం చేస్తారు. అక్కడ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఉండే ప్రదేశం బట్టి, వాళ్ళు చేసే కెమికల్ ప్రాసెస్ బట్టి వాళ్ళకి కొన్నిసార్లు ఇప్పుడు కంపెనీ 30 ఏళ్ళకి ఉందనుకో, ఇంక్రిమెంట్లు ఇచ్చి వాళ్ళ స్టాఫ్ కాస్ట్ కూడా పెరగచ్చు. కానీ వాళ్ళు ఆ స్టాఫ్ని తీసేయకుండా వాళ్ళ వెల్ఫేర్ పద్ధతి ప్రకారం కొంచెం ఎక్కువ జీతాలు ఇచ్చుకొని కూడా వాళ్ళు ఉంచుకొని మీకు ఆ కెమికల్ తయారు చేసి ఇస్తారు. అదొక 30 ఏళ్ళకి ఉన్న కెమికల్ అనుకోండి, ఆ కంపెనీ పేరు నేను నమ్ముతాను. సో ఈ పేషెంట్ నేను చెప్పింది అదే. నేనే నా ఫ్యామిలీకి అయితే నేను డోలో 650 వాడేవాడిని. ఓకే, నువ్వేం వాడుకుంటావు నీ ఇష్టం అని చెప్పాను. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ విషయం గ్రహించడం. ఒక జనరిక్ మందు అనేది మంచిగా చేయొచ్చు, మంచిగా కాకపోయి ఉండొచ్చు. మన హెల్త్ విషయంకి వచ్చేటప్పటికి నా నమ్మకం ఏంటంటే కొన్ని ట్రస్టెడ్ బ్రాండ్స్ 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్న కంపెనీలకే మనం ట్రస్ట్ చేయాలి. నేను నా ఫ్యామిలీకి అయితే కాబట్టి నేను ఆ మందుని రాస్తాను. కానీ నేను కింద ఒక పాయింట్ కూడా రాశాను, మీరు మంచి ట్రస్టెడ్ బ్రాండ్, మీరు నమ్మిన బ్రాండ్ ఏదైనా తీసుకోండి, నాకు ఏ బ్రాండ్తో సంబంధం లేదు, మెడికల్ రెఫర్ నా ఆఫీస్కి రారు అని చెప్పాను. సో నేను అది కూడా నేను నొక్కి వక్కాలని చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాండ్ అనేది ఒక 30 ఏళ్ళుగా బిల్డ్ చేసి ఒక క్వాలిటీ మందు అనేది క్వాలిటీగా పద్ధతిగా సప్లై చేయడానికి వాళ్ళు చాలా 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 కష్టపడి ఎంతో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితేనే ఆ బ్రాండ్ అన్నేళ్ళు నిలుస్తుంది. కాబట్టి దాన్ని నమ్మటం నా పని. ఎందుకంటే హెల్త్ అనేది మనం ఇంకోటికి అప్పు చెప్పలేము. జస్ట్ చీప్గా వచ్చింది కదా అని మన హెల్త్ పాడైతే బాగు చేయడానికి డబుల్ కాస్ట్ అవుతుంది. సో నేను ఒప్పుకోను. బట్ డెఫినెట్గా జనరిక్ మందులు వాడడం తప్పు లేదు, కానీ అది మీ డెసిషన్, మీ లైఫ్లో.